ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక. మేము ఓపెన్గా రఘువర్మ గారికి, శ్రీనివాసులు నాయుడు గారికి, వీళ్ళిద్దరు ఎందుకంటే అక్కడ మేము క్యాండిడేట్కి పెట్టలేదు, మా తరపున అక్కడ క్యాండిడేట్ లేరు. అక్కడ యూటీఎఫ్ ముసుగులో వైసీపీ అక్కడ టీచర్ ఎన్నికల్లో పోటీ పెట్టింది. మేము పోటీ పెట్టనప్పటికి కూడా చాలా సందర్భాల్లో వీళ్ళు మాకు శాసన మండలి ఎన్నికలు జరిగేటప్పుడు ఇండైరెక్ట్గా మాకు సహకరించారు. కాబట్టి మేము కూడా అదే పద్ధతిలో గౌరవ ముఖ్యమంత్రి గారు 3 జిల్లాల కార్యకర్తలందరికీ టెలికాన్ఫరెన్స్ పెట్టి స్పష్టంగా ఫస్ట్ ప్రయారిటీ ఓటు, సెకండ్ ప్రయారిటీ ఓటు రఘువర్మ గారికి, శ్రీనివాసులు నాయుడు గారికి ఇవ్వండి, ఇద్దరు మన క్యాండిడేట్లే, ఎవరు గెలిచినా మన వాళ్ళని స్పష్టంగా టెలికాన్ఫరెన్స్లో 1000 మందికి మీటింగ్ పెట్టుకొని ముఖ్యమంత్రిగా చెప్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, టీచర్లు వ్యతిరేకించారని ఫేక్ సమాచారాన్ని ఈరోజు ఫేక్ మీడియాలో ఈరోజు ఇస్తుంటే ఏమనాలో అర్థం కానటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు ఎవరైతే శ్రీనివాసులు నాయుడు ఉన్నాడో ఆయన పాంప్లెట్ చూడండి, తెలుగుదేశం జనసేన ఫోటోలు వేసుకొని తిరిగాడు, తెలుగుదేశం మద్దతు ఇస్తుందని చెప్పాడు. ఎందుకంటే మీకు ప్రూఫ్ ఏంటి కావాలి? ఎంత జరిగితే దిక్కుమాలిన నాయకులు, ఫేక్ పార్టీ అప్పుడు వెంటనే ఒక ఫేక్ మీడియాలో తెలుగుదేశం ఎన్డీఏకి ఎదురు దెబ్బ తగిలింది, సపోర్ట్ చేసిన వాళ్ళు ఓడిపోయారని ఇంత తప్పుడు సమాచారాన్ని ఈరోజు తెలియజేస్తుంటే ఈరోజు ఒక్కసారి స్ట్రైటన్ చేయాలని, ప్రజలకి ఈ విషయాన్ని తెలియచేయాలని ఈరోజు మీడియాలో తెలియచేస్తున్నాను. కొద్దిసేపటి తర్వాత మీరే చూస్తారు శ్రీనివాసులు నాయుడు ప్రకటన ఏమొస్తుందో, రేపేం జరుగుతుందో. అదేదో శ్రీనివాసులు నాయుడు గెలిచాడని కాదు, 10 రోజుల ముందే సెకండ్ ప్రయారిటీ ఓటు శ్రీనివాసులు నాయుడికి వెయ్యండి జనసేన తెలుగుదేశం వాళ్ళు ప్రకటించారు.